ఒక ఐడియా పీటర్ని బిలియర్ని ఎలా చేసింది? పీటర్ పేపాల్ కోఫౌండర్ ఇంకా అతిపెద్ద ఎంటర్ప్రీనియర్గా ఎలా అయ్యాడు? ఒకరోజు ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ స్టార్టప్స్ గురించి లెక్చర్ ఇస్తాడు. అలా లెక్చర్ ఇస్తూ ఆయన ఆ కాలేజ్ స్టూడెంట్స్కి తను ఏ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని అవి ఫాలో అయ్యి బిలియనియర్ అయ్యాడు ఆ ఇంపార్టెంట్ బిజినెస్ ప్రిన్సిపల్స్ షేర్ చేస్తాడు. ఎందుకంటే ఆ స్టూడెంట్స్ కూడా తనలో ఆ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకొని ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్గా మారి బిజినెస్ చేస్తూ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలకు ఇంకా సౌకర్యవంతమైన లైఫ్ ఇస్తారు. అయితే ఆ స్టూడెంట్స్లో బ్లేక్ మాస్టర్ అనే స్టూడెంట్ ఆ పాయింట్స్ని క్లియర్గా నోట్ చేసుకుంటాడు. అప్పుడు పీటర్ అంటే ఇంకో స్టూడెంట్ బ్లేక్ నోట్ చేసుకున్న పాయింట్స్ పైన వర్క్ చేసి ఆ పాయింట్స్ని ఇంకో బెటర్గా డెవలప్ చేసి ఒక బుక్ ప్రింట్ చేసి వరల్డ్ వైడ్గా పబ్లిష్ చేస్తాడు. ఎందుకంటే ఓన్లీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ లండన్ పీపులే కాకుండా ఆ వాల్యుబుల్ పాయింట్స్ని ప్రపంచం మొత్తం జనాలు యూజ్ చేసుకోవాలని. ఎందుకంటే ఓన్లీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ లండన్ పీపులే కాకుండా ఆ వాల్యుబుల్ పాయింట్స్ని ప్రపంచం మొత్తం జనాలు యూజ్ చేసుకోవాలని. అయితే ఈ వీడియోస్లో నేను ఈ బుక్లోని పాయింట్స్ని చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna ప్రిన్సిపల్ నెంబర్ 1, గో ఫ్రమ్ 0 to 1. ఒకప్పుడు మన పూర్వీకులు ఒక చోటు నుండి ఇంకో చోటుకు ట్రావెల్ చేయడానికి గుర్రాలను యూజ్ చేసేవాళ్ళు. సపోజ్ ఆ టైంలో మనం బిజినెస్లో వాళ్ళకు ఎక్కువ స్పీడ్ వెళ్ళే గుర్రాలను అమ్మినా లేకపోతే జట్కా బండ్లు తయారు చేసి అమ్మినా దాన్ని మనం ఫ్రమ్ 1 to n అని అనుకోవచ్చు. అదే మనం వాళ్ళకు స్పీడ్ గుర్రాలు లేక జట్కా బండ్లు తయారు చేసి అమ్మడం కాకుండా వాళ్ళకు న్యూ స్టైల్ ట్రావెలింగ్ ఇంట్రొడ్యూస్ చేస్తే లైక్ ఇంజన్తో నడిచే కార్స్ తయారు చేసి సెల్ చేసామనుకో, లైక్ హెన్రీ ఫోర్డ్ చేసినట్టు, అప్పుడు ఆ ప్రోగ్రెస్ని ఫ్రమ్ 0 to 1 అంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఆల్రెడీ ఉన్న మెథడ్స్ ఫాలో అవుతూ కొత్తగా ట్రై చేయాలి. 0 to 1కి వెళ్ళాలి. దాన్నే వర్టికల్ ప్రోగ్రెస్ అని కూడా అంటారు. ఆ మెథడ్ ఇంతకుముందు ఎవ్వరూ చేసి ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఆల్రెడీ ఉన్న ప్రాసెస్ని ఫాలో అవుతూ వెళ్తే నువ్వు జస్ట్ 1 to n మాత్రమే వెళ్ళగలవు. దాన్నే హారిజాంటల్ ప్రోగ్రెస్ అని అంటారు. కానీ ఈ మెథడ్ ఫాలో అవడం వల్ల మనకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ మనకి సక్సెస్ వచ్చినా అది అంత గొప్పగా ఉండదు. ఇంకా ఆ సక్సెస్ అంత ఎక్కువ టైం కూడా ఉండదు. వరల్డ్లో పెద్ద పెద్ద ఈవెంట్స్ ఒక్కసారి మాత్రమే అవుతాయి. వరల్డ్లో నెక్స్ట్ బిల్ గేట్స్ మళ్ళీ సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడు కదా. నెక్స్ట్ మార్క్ జుకర్బర్గ్ మళ్ళీ ఇంకో సోషల్ మీడియా నెట్వర్క్ క్రియేట్ చేయడు కదా. లేకపోతే ఇంకో లారీ పేజ్ మళ్ళీ ఇంకో గూగుల్ సర్చ్ ఇంజిన్ని తయారు చేయడు కదా. మనం ఎప్పుడైనా ఆల్రెడీ ఉన్నదాన్ని కాపీ కొడితే కొత్తగా ఏం నేర్చుకోము. ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో లేని కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టే వాళ్ళకు హ్యూజ్ సక్సెస్ వచ్చింది. ఆ సక్సెస్తో వాళ్ళు వర్టికల్గా 0 to 1కి వెళ్ళారు. కానీ ఒకవేళ మనం వాళ్ళ ఐడియాస్ని కానీ లేక ప్రొడక్ట్స్ని కానీ కాపీ కొడితే మనం 0 to n అంటే హారిజాంటల్గా ప్రోగ్రెస్ అవుతుంది అంతే. ముందుగా చెప్పినట్టు అది అంత గ్రేట్ సక్సెస్ని కూడా ఇవ్వదు. ప్రిన్సిపల్ నెంబర్ 2, బికమ్ ఏ మోనోపోలీ, అవాయిడ్ కాంపిటీషన్. మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే పొద్దున్నే లేచినప్పటి నుంచి మనం ఇంకొకరితో కంపేర్ చేసుకుంటూనే ఉంటాం. అది ఏ విషయంలో అయినా సరే. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కూడా అదే చెప్తూ పెంచుతారు, ఇంకొకరితో కంపేర్ చేస్తారు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అదే. స్కూల్ టీచర్స్ స్టూడెంట్స్లో మార్క్స్ ప్రకారం బెస్ట్ స్టూడెంట్స్ ఇంకా పూర్ స్టూడెంట్స్ అని కంపేర్ చేస్తారు. ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబ్స్లో ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్తోనూ లేకపోతే పక్కింటో వాళ్ళతోనూ కంపేర్ చేస్తారు. ఇంకా మనం బైక్ కార్ కొన్నప్పుడు పక్కింటోడు ఇంతకన్నా బెస్ట్ కార్ కొన్నాడని కంపేర్ చేస్తారు. నిజానికి ఇలాంటి కంపారిజన్ చేస్తుంటే మనకి మ్యాథ్స్ కేసెస్లో ఫైనల్గా నిరాశ మిగులుతుంది. అలానే బిజినెస్లో కాంపిటీషన్ అనేది ఒక విషయం లాంటిది. కాంపిటీషన్ అండ్ క్యాపిటలిజం రెండు ఆపోజిట్ అని పీటర్ చెప్తాడు. ఒకటి ప్రాఫిట్ జనరేట్ చేయడానికి కారణం అవుతుంది, ఇంకోటి ప్రాఫిట్ రాకుండా చేయడానికి రీజన్ అవుతుంది. మార్కెట్లో మన బిజినెస్కి కాంపిటీషన్ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ప్రాఫిట్స్ తక్కువగా వస్తాయి. ఈవెన్ మన బిజినెస్ ఎంత పెద్దదైనా సరే. ఎగ్జాంపుల్,
యుఎస్లో ఎయిర్లైన్స్ కంపెనీస్ కొన్ని $1 మిలియన్ సంపాదిస్తుంటాయి. కానీ 2025లో ఆ ఎయిర్లైన్స్ ఒక ప్యాసింజర్ పైన కేవలం 37 సెంట్స్ మాత్రమే ప్రాఫిట్ పొందాయి. ఇప్పుడు దాన్ని గూగుల్తో కంపేర్ చేసి చూద్దాం. సేమ్ ఇయర్లో గూగుల్ 50 బిలియన్ రెవెన్యూ గెయిన్ చేసింది. అయితే ఎయిర్లైన్స్ 160 బిలియన్ రెవెన్యూ గెయిన్ చేశాయి. డిఫరెన్స్ ఏంటంటే గూగుల్ తన రెవెన్యూలో ప్రాఫిట్ 21% పొందింది. అంటే గూగుల్ మేడ్ 100% ప్రాఫిట్ మోర్ దెన్ ఎయిర్లైన్స్. అది ఎలా అంటే ఎయిర్లైన్స్ కంపెనీస్ కాంపిటీషన్లో పడి టికెట్ రేట్స్ పైన డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ పెట్టి వాటి ప్రాఫిట్స్ని తగ్గించుకుంటాయి. ఇంకో సైడ్ గూగుల్కి కాంపిటీషన్ ప్రాబ్లమే లేదు. అది ఒక మోనోపోలీలా ఎక్కువ ప్రాఫిట్స్కి గెయిన్ చేస్తుంది. ఒకవేళ మనం అన్ని ఎయిర్లైన్స్ కంపెనీస్ ప్రాఫిట్స్ 3 times చేసి గూగుల్ ప్రాఫిట్స్తో కంపేర్ చేసినా స్టిల్ ఆ ప్రాఫిట్స్ గూగుల్ ప్రాఫిట్స్ దగ్గరలో కూడా రావు. అది ఎలా అంటే గూగుల్కి కాంపిటీటర్స్ లేరు. గూగుల్ ఒక మోనోపోలీలా తన సెర్చ్ ఇంజన్ సెక్టార్ని రూల్ చేస్తుంది. ఫర్ సపోజ్ నేను మిమ్మల్ని ఏదైనా సెర్చ్ చేయమంటే మీరు డైరెక్ట్ గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తారు కదా, ఎందుకంటే మనందరికి తెలుసు సెర్చ్ చేయడంలో గూగుల్ ఈజ్ బెస్ట్ అని. సేమ్ గూగుల్ ఎగ్జాంపుల్లానే మనం కూడా గ్రేట్ సక్సెస్ పొందాలంటే, ఇంకో బిజినెస్లో కాంపిటీషన్ ఉండకూడదంటే మనం కూడా ఒక మోనోపోలీ క్రియేట్ చేసుకోవాలి. అది ప్రోడక్ట్ అయినా లేకపోతే సర్వీసెస్ అయినా, దాంట్లో మనకంటే బెస్ట్ ఆప్షన్ ఉండకూడదు. ప్రిన్సిపల్ నెంబర్ 3, స్టార్ట్ విత్ నీష్ మార్కెట్ అండ్ దెన్ డామినేట్. ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్లో అమెజాన్ అనేది తోపు కదా. అంటే అమెజాన్ ఆన్లైన్ మార్కెట్లో మనకి అన్నీ దొరుకుతాయి. కానీ ఒకప్పుడు అమెజాన్ పటిలా కాకుండా ఒక ఆన్లైన్లో బుక్ అమ్మే చిన్న ఆన్లైన్ కంపెనీస్గా స్టార్ట్ అయింది. అండ్ ఓన్లీ ఆ సెక్టార్ పైనే కాన్సన్ట్రేట్ చేసేది. ఒకప్పుడు బుక్స్ చదివే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన బుక్స్ కోసం షాప్స్ అన్నీ తిరిగేవాళ్ళు. అయినా కొన్ని బుక్స్ అవైలబుల్లో ఉండేవి కావు. అప్పుడు బుక్స్ పబ్లిష్ చేసే ఆథర్స్ కూడా వాళ్ళ పబ్లిష్ చేసిన బుక్స్ సేల్ అవ్వక లాసెస్ వచ్చేవి. సో ఇక్కడ అమెజాన్ సెల్లర్స్ అండ్ బయ్యర్స్ రిక్వైర్మెంట్ తెలుసుకుంది. ఆన్లైన్లో అన్ని బుక్స్ సెల్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు బుక్స్ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఇద్దరూ లాభపడ్డారు. దెన్ అమెజాన్ బుక్స్ మార్కెట్లో గొప్ప సక్సెస్ చూశాక నెక్స్ట్ దానికి సంబంధించిన CD, DVD సెల్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత మెల్లిమెల్లిగా అన్ని మార్కెట్లని డామినేట్ చేయడం స్టార్ట్ చేసింది. అలానే పేపాల్ ఎగ్జాంపుల్ కూడా. పీటర్ థిల్ మొదట్లో అందరూ ఆన్లైన్ పేమెంట్ చేయాలని కాన్సెప్ట్ అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ తను జస్ట్ ఒక చిన్న మార్కెట్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అదేంటంటే ఈబే బిజినెస్. ఈబే బిజినెస్ కస్టమర్స్ ప్రోడక్ట్స్ కొనడానికి చెక్స్ పేమెంట్ చేసేవాళ్ళు. అయితే పీటర్ వాళ్ళకు పేపాల్ ద్వారా ఒక ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ ఇచ్చాడు. దాంతో ఈబే కస్టమర్ సింపుల్ అండ్ ఈజీగా పేమెంట్స్ చేశారు. అండ్ దాంతో ఈబే కంపెనీ కూడా హ్యాపీ, ఎందుకంటే చెక్స్ కాకుండా మనీ డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత పేపాల్ నార్మల్ పీపుల్ కూడా ఆన్లైన్ పేమెంట్స్ అవైలబుల్ చేసింది. దాని తర్వాత పేపాల్ ఒక $1 బిలియన్ కంపెనీగా మారింది. పేపాల్ లాగానే మీకు కూడా బిజినెస్లో గ్రేట్ సక్సెస్ అండ్ ప్రాఫిట్ రావాలంటే ముందు మీరు నీచ్ మార్కెట్ మీద ఫోకస్ చేయండి. అంటే ఒక చిన్న గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ పైన. అంటే నార్మల్ బిజినెస్లు కాన్సన్ట్రేట్ చేయని కస్టమర్స్, వాళ్ళ బిగ్ ప్రాబ్లమ్స్ అంటే రిక్వైర్మెంట్స్, వాళ్ళ బిగ్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని మన బిజినెస్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్తో సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. దెన్ కంటిన్యూస్గా మంచి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తే స్లోగా మార్కెట్ ఎక్స్పాండ్ చేస్తూ ఆ కేటగిరీ పైన గ్రిప్ ఈజీగా వస్తుంది కదా. ఎగ్జాంపుల్, ఒక పెద్ద చెరువులో చిన్న ఫిష్లా పెద్ద ఫిషెస్కి ఫుడ్లా మారడం కంటే చిన్న గుంటలో కొంచెం పెరిగి పెద్ద చేప అయ్యాక పెద్ద చెరువులోకి దూకడం బెటర్ కదా. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ గురించి మనకు ప్లాన్, విజన్ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ సక్సెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్స్ అన్ని నేను 0 to 1 బై పీటర్ థిల్ అనే ఒక బుక్ నుంచి నేర్చుకున్నా. ఒకవేళ మీకు బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఐ డెఫినెట్లీ సజెస్ట్ యూ, మీరు ఈ బుక్ తప్పకుండా ఒకసారి చదవండి. ఈ బుక్లో చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి. మీరు మిలియనియర్ అండ్ బిలియనియర్ అవ్వడానికి ఒక మార్గాన్ని చూపుతాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. ప్లీజ్, I need just like and subscribe. Thank you.